హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం నేను వారాలికో భగవతి టెంపుల్ గురించి షార్ట్ పెట్టాను కదా. సో ఈ వీడియోలో ఆ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో అసలు ఈ వారాలికో భగవతి టెంపుల్ ఎక్కడుందంటే పంజల్ అనే విలేజ్లో ఉంది. ఈ విలేజ్ త్రిశూర్ డిస్టిక్లో ఉంది. సో ఇక్కడికి ఎలా రావచ్చు అంటే షొన్నూరు నుండి రావచ్చు, అలాగే త్రిశూర్ నుంచి కూడా రావచ్చు. షొన్నూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే 9 కిలోమీటర్స్, అదే త్రిశూర్ నుంచి అయితే 35 కిలోమీటర్స్ ఉంటుంది. సో షొన్నూరు నుంచి అయినా త్రిశూర్ నుంచి అయినా ఫస్ట్ పైంకులం జంక్షన్లో ఆటో స్టాండ్ దగ్గరికి రావాలి. సో అక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో ఒక బోర్డ్. సో ఈ బోర్డ్ మీద కూడా వాళ్ళు టెంపుల్ నేమ్ అలాగే డిస్టెన్స్ మెన్షన్ చేశారు, చూడండి ఒకసారి. సో ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే 2.5 కిలోమీటర్స్ లోపలికి రావాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఒక ప్లే గ్రౌండ్ కనిపించింది. అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న లైన్లా ఉండిద్ది అనమాట. సో ఇక్కడికి చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. సో అక్కడ స్ట్రైట్ వెళ్ళాలి లెఫ్ట్ అని. సో లెఫ్ట్ అయితే రావాలి. లెఫ్ట్ వచ్చాక ఇలా కొంచెం ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి లోపలికి వస్తే మనకి టెంపుల్ వ్యూ అయితే ఇలా కనిపించింది అనమాట. సో దూరంలో కనిపిస్తుంది కదా అక్కడ బిల్డింగ్. సో అదే అనమాట టెంపుల్. అండ్ ఇక్కడికి చాలామంది వాళ్ళ ఓన్ వెహికల్స్లోనే వస్తూ ఉంటారు, లేకపోతే వెహికల్ రెంట్ తీసుకొని వస్తూ ఉంటారు. సో ఆటోలో వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. సో నా ఒపీనియన్ కూడా వెహికల్ వస్తే బెస్ట్, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. సో అలా లేదు కుదరదు అనుకున్నప్పుడు ఫస్ట్ షొన్నూరు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ పైంకులం బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్ ఎక్కి ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర దిగి ఆటో ఎక్కి రావడమే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇదంతా ఇటు సైడ్ మొత్తం రివర్ ఉండిద్ది అనమాట. సో ఈ టెంపుల్ చెప్పాను కదా, ఒక సైడ్ రివర్ అండ్ అలాగే ఇంకొక సైడ్ ఫారెస్ట్, ఇంకొక సైడ్ హిల్స్ అండ్ ఇంకొక సైడ్ వచ్చి ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కదా, సో అందుకని అదంతా అలా ఉంది. అంటే అక్కడైతే ఫీల్డ్స్ ఏం లేవు. అదే మాన్సూన్ టైంలో అయితే ఫుల్ గ్రీనరీతో అండ్ ఫీల్డ్స్ చాలా బాగుండేది. సో అండ్ ఇక్కడ ఇదంతా బయట కనిపిస్తుంది కదా. సో ఇదంతా టెంపుల్ బయట. అండ్ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్లో ఇద్దరు అమ్మవారు ఉన్నారు. సో ఒక అమ్మవారు వచ్చి భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారు అయితే నార్త్ ఫేసింగ్లో ఉంటారు. ఇంకొక అమ్మవారు వచ్చి నవరంబిలమ్మ. సో నవరంబిలమ్మ అమ్మవారు వచ్చి వెస్ట్ సైడ్ ఉంటారు. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 5 to 10 వరకు, అలాగే ఈవినింగ్ మళ్ళీ 5:30కి ఓపెన్ చేస్తారు, 8:30 వరకు ఉండిద్ది. సో మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో ఈ టెంపుల్లో ఒక ఫెస్టివల్ జరిగింది అనమాట, మేళా ఫెస్టివల్ అని. సో ఆ టైంలో ఇక్కడ ఏనుగులు ఊరేగింపు అలాగే చాలా ట్రెడిషనల్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ చాలామంది ఆ టైంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మాన్సూన్లో మాత్రం చాలా బాగుండిద్ది. అండ్ బయట నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉండిద్ది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉండిద్దో. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనమాట అమ్మవారు, భద్రకాళి అమ్మవారు ఇక్కడ ఉంటారు. సో నేనైతే లోపలున్న అమ్మవారిని చూపించట్లేదు. సో ఇక్కడ అలా ఒప్పుకోరనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జీన్స్ ప్యాంట్ నాట్ అలౌడ్, ఖచ్చితంగా ట్రెడిషనల్ వేరే ఉండాలి. అండ్ జెంట్స్ అయితే షర్ట్ కూడా వేసుకోకూడదు. ఇలా కింద వైట్ కలర్ ఉండేది కదా లుంగిలాగా, సో అది వేసుకొని పైన షర్ట్ అయితే తీసేసేయాలి. అదే లేడీస్ అయితే శారీ ఆర్ చుడిదార్ ఏదైనా పర్లేదు. బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను దీని బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి వీడియో తీశాను, బట్ ఆ షార్ట్ అనేది మిస్ అయింది. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా టెంపుల్ చుట్టూ దీపాలు వెలిగించేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఆ ఫెస్టివల్ టైంలో ఇక్కడ మొత్తం దీపాలు వెలిగిస్తుంటారు. సో చాలా బాగుంటుంది ఆ టైంలో మాత్రం. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది, ఇంకా తర్వాత బయటకైతే వచ్చేసాను. సో ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడైతే ప్రసాదం ఇదే అనమాట. మామూలుగా మనకైతే ఆంధ్రాలో ప్రసాదం అంటే పులిహార పొంగల్ అలా ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఇక్కడ కేరళలో ప్రసాదం అంటే పూలు బొట్టు అనమాట. సో అవే ప్రసాదం ఇక్కడ. అండ్ ఇక్కడైతే నేను దూరంలో ఒక కొలను ఉందనమాట. సో ఇంకా అక్కడ చూద్దామని అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ టెంపుల్ సరౌండింగ్స్లో అరటి చెట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడైతే చూసారు కదా. యాక్చువల్గా ఇక్కడ మేము వెళ్ళే టైంకి ఒక స్నేక్ అయితే ఆల్రెడీ ఇటు చూసారు కదా కింద వాటర్లో వస్తూ ఉంది. సో నేను ఫస్ట్ అయితే స్నేక్ అనుకోలేదు, తర్వాత మా వారు చెప్పారు అది స్నేక్ అని. సో ఇదంతా మొత్తం సరౌండింగ్స్ ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట, అంటే చుట్టూ అయితే ఇలా ఉండిద్ది. సో
సో ఇంకా తర్వాత ఇక్కడ రివర్ ఉందని చెప్పాను కదా, సో ఆ రివర్ వచ్చి భారత్పుర రివర్. సో ఇంకా అక్కడికి వెళ్దామని ఇటు స్టార్ట్ అయ్యాము. సో ఈ జస్ట్ ఇక్కడ చెట్టు చూసారు కదా స్టార్టింగ్లో, సో ఆ చెట్టుకి ఇటు ఆపోజిట్లో వెళ్తే రివర్ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది మీకు వాటర్. యాక్చువల్గా ఇది సమ్మర్ కాబట్టి ఇలాగా ఉంది, బట్ మాన్సూన్ అయితే ఇలా ఉండదు. ఇదంతా ఫుల్ వాటర్ అండ్ ప్యాడీ ఫీల్డ్స్ అయితే ఫుల్ గ్రీనరీగా ఉండేది. సో ఇప్పుడైతే ఇక్కడ వాటర్ ఏం లేవు. అదే మామూలుగా మాన్సూన్ అయితే మొత్తం ఇంకా వాటర్ అంతా ఉంటాయన్నమాట. ఫుల్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, సో దీని వరకు వచ్చేస్తాయి వాటర్ మొత్తం. అండ్ ఇక్కడ ఇసుక చూస్తున్నారు కదా, సో ఇక్కడ యాక్చువల్గా మనకి మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు అనిపించింది. బట్ కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఇలా ఉంది, బట్ తర్వాత నెక్స్ట్ మంత్స్ మొత్తం కూడా ఇక్కడ వాటరే ఉండిద్ది. సో ఇంకా వాటర్ ఉన్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయలేరు కదా. సో ఇంకా అది అండి యాక్చువల్గా టెంపుల్ గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే రిప్లై ఇస్తాను. సో అంటే ట్రాన్స్పోర్ట్ గురించి ఇంకా ఏదన్నా టైమింగ్స్ గురించి కావాలంటే. అండ్ ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 7 అయిపోయింది. సో చీకటి కూడా పడుతుంది. సో మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్.